కార్మిక దినోత్సవం సందర్భంగా సిరిసిల్ల పట్టణంలో జరిగిన మేడే వేడుకల్లో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, కరీంనగర్ పార్లమెంటు అభ్యర్థి వెలిశాల రాజేంద్రరావు, ఇతర ముఖ్య నేతలు మేడే ర్యాలీని భారీగా నిర్వహించారు. అనంతరం పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న పథకాలు చెప్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. కార్మిక దినోత్సవం సందర్భంగా సిరిసిల్ల పట్టణంలో జరిగిన మేడే వేడుకల్లో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేల ఆది శ్రీనివాస్, కరీంనగర్ పార్లమెంటు అభ్యర్థి వెలిశాల రాజేంద్రరావు, ఇతర ముఖ్య నేతలు మేడే ర్యాలీని భారీగా నిర్వహించారు. అనంతరం పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న పథకాలు చెప్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈరోజు మేడే ప్రపంచ కార్మిక దినోత్సవం సిరిసిల్ల లాంటి కార్మిక క్షేత్రంలో కార్మికుల మధ్యన ఈ ఉదయాన్ని గడిపి వారందరికీ మేడే కార్మిక దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈరోజు కార్మికుల ఏకైతే భవిష్యత్తులో మరింత న్యాయం జరగాలనుకుంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తరఫున పేదలకు, కార్మిక వర్గాలకు అందాల్సినటువంటి ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కావచ్చు, 500 రూపాయలకే సిలిండర్ కావచ్చు, 200 యూనిట్ల కరెంటు ఫ్రీతో పాటుగా 10 లక్షల ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని ఇస్తా ఉన్నాం. 10 సంవత్సరాలుగా స్వయంగా ముఖ్యమంత్రి కొడుకు ఇక్కడ ప్రాతినిధ్యం వహించిన నూతనంగా అర్హత కలిగినటువంటి చాలా మందికి పెన్షన్ రాలే. ఇలా బీవీలో ఎరుకు మొదలెట్టుకుంటే ఇక్కడి దాకా వచ్చేదాకా చాలా మంది మాకు పెన్షన్ రాలేని చెప్పేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ వేదిక ద్వారా నేతల విగ్రహం సాక్షిగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీకందరికీ నూతనంగా పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం కూడా తీసుకుంటుందని మనం చేస్తూ ఉన్నాం. ఈరోజు రేషన్ కార్డు మీ పిల్లలు పుట్టినా రేషన్ కార్డు రానటువంటి పరిస్థితి, వాళ్ళందరికీ రేషన్ కార్డు ఇచ్చే విధంగా చర్య తీసుకుంటాం. ఇలా మీరు చూస్తూ ఉన్నారు, భారతీయ జనతా పార్టీ ఓటమి పాలవుతుందని ఉత్తర భారతంలో మొత్తం ఇక్కడటువంటి పద్మశాలిని కావచ్చు, దళితులు కావచ్చు, బీసీలు ఒక మాట ఆలోచన చేయండి. ఈరోజు 330-50 సీట్లతోటి భారతీయ జనతా పార్టీ 30 సంవత్సరాల తర్వాత పెద్ద ఎత్తున మెజార్టీకి వచ్చింది. కానీ ఇస్మార్ 400 అంటుండు, 400 సీట్లు కల్పిస్తే మనకున్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ తొలగించేటువంటి కుట్ర జరుగుతుంది. ఇది తెలిసిన ఉత్తర భారతీయులు బీజేపీకి వ్యతిరేకంగా ఓటేస్తే ఒక ప్రధానమంత్రి లాంటి అర్బన్ టెర్రరిజం వస్తుంది, అర్బన్ నక్సలిజం వస్తుంది, ముస్లింలకు ఆస్తులు వస్తారు, లేకపోతే మంగళసూత్రాలు పుచ్చుకుంటారని ప్రధానమంత్రి స్థాయి నివేదాన్ని మాట్లాడుతున్నారు. ఇలా మీరు స్పష్టంగా చెప్పండి, ఆనాడు మండల కమిషన్ వ్యతిరేకంగా కమండలం తీసిరా లేదా? ఆనాడు మీరు మీ ఆర్ఎస్ఎస్ అధ్యక్షుడు స్వయంగా రిజర్వేషన్ లేకుండా చేస్తామని చెప్పిందా లేదా? దాంతో పాటుగా మొన్నటికి మొన్న కులగరులకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు అడ్డగించిన మీడియా ఏం జవాబు చెప్తారని అడుగుతాను. అందుకే దయచేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. భవిష్యత్తులో అన్ని రకాల కార్యక్రమాలను కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఈరోజు మీకు ఇచ్చిన హామీలన్నీ అమలవుతా ఉన్నాయి, అమలు కావాలి. ఇంకా మిగిలినవి కూడా అంటే దున్నపోతు కట్టేసి మర్యాద పాల్గొంటుంది రావు. మీరు బీజేపీకి, బీఆర్ఎస్ ఓటు వేస్తే వేస్ట్ అవుతుంది. కాంగ్రెస్ మిగిలిన ఎమ్మెల్యేలకు, మంత్రులకు ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఈ ప్రభుత్వానికి పార్లమెంట్ సభ్యుడిగా రాజేంద్రరావు గారిని కల్పిస్తే మాకు మరింత బలాన్ని ఇచ్చే తెచ్చేటువంటి అవకాశం ఉండదు. దయచేసి ఇంకా ప్రధానమంత్రి చెండు ఆర్ఆర్ ట్యాక్స్ అంటుండు. ఆర్ఆర్ ట్యాక్స్ అంటును పేరు మీద ఈ భారతదేశ ఆస్తిని ఆదాని అంబానీ పేరు మీద దేశ సంపదను దోచుకుంటున్నటువంటి డబల్-ఏ ఈ హక్కు మొత్తం దేశ సంపదను దోచిపెడతలేవా? ఇలా భారత ప్రధానమంత్రి స్థాయికి తగ్గట్టు మాట్లాడుతూ ఉన్నాడా? ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎందుకు చర్యలు తీసుకోలే? 10 సంవత్సరాలు మీరే కదా అధికారంలో ఉన్నది. ఈ విధంగా అనేక అంశాలు ఉన్నాయి. దయచేసి తీసుకొని ఇవ్వబడుతుంది. అక్క చెల్లెళ్ళారా, మీ ఆర్థిక ప్రయాణం చేయాలన్నా, 500 రూపాయలు సిలిండర్ ఇదే విధంగా రావాలన్నా, 200 యూనిట్ల కరెంటు రావాలన్నా, 4000 పెన్షన్ కొత్త వాళ్ళతో